51వ శ్లోకము. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్స్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. 52వ శ్లోకము. వివిక్త సేవీ లఘ్వాషీ యతవాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. 53వ శ్లోకము. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతః బ్రహ్మభూయాయ కల్పతే. ఇందులో ఏం చెప్తున్నారంటే అంతఃకరణాన్ని నిర్మలంగా పెట్టుకోవాలి. అలాగే ధృతితో మనస్సుని ఈ మిగతా విషయాల వెంట పరిగెట్టకుండా చూసుకోవాలి. దానిని నియంత్రించడానికి కావాల్సిన బలాన్ని ధృతి అంటారు. అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాదులు ఉన్నారు కదా, ఈ భౌతిక విషయాలన్నింటినీ విడిచిపెట్టాలి, రాగద్వేషాలను విడిచాలి. అలాగే ఏకాంతంగా ఉంటూ ఆ పరమాత్మని తెలుసుకోవాలంటే ఒక్కడు ఉండాలి. ఒక్కడు ఉండడం అంటే మానసికంగా తనలో తాను సమర్థవంతంగా ఉండగలడం నేర్చుకోవాలన్నమాట. అలాగే ఎవరి ఈ అంతఃకరణాన్ని ఆ పరబ్రహ్మ మీద లగ్నం చెయ్యాలి. మితాహారం తీసుకోవాలి. ఇంద్రియాలకి ఈ శరీర నిర్వహణకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. విషయాలన్నిటినీ కూడా అంతే ఇన్ఫ్యాక్ట్. అలాగే వాక్ని, శరీరాన్ని, మనసుని అన్నీ నిగ్రహించాలి. ధ్యానయోగంలో ఉండాలి. ఎప్పుడూ వైరాగ్యాన్ని ఆశ్రయించాలి. విషయాల వెంట పరుగులు పెట్టకూడదు. ఈ అహంకారాన్ని, ఊరికే ఈ కామం కోరికలతో ఇది నేను చేయగలను, అది చేయగలను అన్న శక్తిని, కోరికల్ని, తర్వాత దర్పాన్ని, అనవసరమైన ఆడంబరాన్ని, ఇవన్నిటినీ కూడా కామాన్ని, క్రోధాన్ని వీటన్నింటినీ విడిచిపెట్టాలన్నమాట. అంటే వస్తువులపై వాంఛని విడిచిపెట్టాలి. మమకారం అంటే ఆ మితిమీరిన అటాచ్మెంట్ ఉండకూడదు. ప్రతి వ్యక్తిలోనూ కూడా ఆ భగవంతుడి చైతన్యాన్ని చూడగలగాలి. ప్రశాంతంగా ఉండాలి, శాంతచిత్తుడిగా ఉండాలి. అప్పుడు ఈ బ్రహ్మమ్మని కంటే ఆ పరబ్రహ్మానికి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవన్నీ మనం పుణికిపుచ్చుకోవాలన్నమాట. అలాంటి వాడే బ్రహ్మాన్ని పొందడానికి సమర్థుడవుతున్నాడు అని చెప్తున్నారనమాట. 54వ శ్లోకము. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఇంకా అలాంటి వాడు ఏం చేశాడంటే ఎవరైతే ఈ బ్రహ్మ అని మనసులో తలుస్తూ ఉన్నాడో వాడు ప్రసన్న చిత్తంతో ఉంటాడు అని చెప్పుకున్నాం కదా. దేనికి చింతించడు, ఏదీ కోరుకోడు, సర్వం అందరిలో కూడా పరబ్రహ్మ స్వరూపాన్ని చూస్తాడనమాట. ఇంకా అందరి పట్ల కూడా సమబుద్ధి కలిగి ఉంటాడు. ఇంకా అటువంటి వాడికి ఇంకా ఎలాంటిదంటే అపరిమితమైన పరాభక్తి లభిస్తుంది అని చెప్తున్నారనమాట. అంటే ఆ భక్తిలో ఒక సిద్ధత్వం కలుగుతుంది, సాధనలో సిద్ధి కలుగుతుంది అనమాట. 55వ శ్లోకము. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఇంకా ఈ అనన్యమైన భక్తి ఎవరికైతే సిద్ధించిందో వాళ్ళకే అంటే వాళ్ళే యథార్థంగా తెలుసుకోగలడు ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని. అలా ఎవరైతే తత్వంతో తెలుసుకున్నవాడో వాళ్ళే నా పరంధామానికి వచ్చి నన్ను పొందుతారు, నాలో ప్రవేశిస్తారంటే ఆయన్ని, ఆ పరమాత్మని పొందుతున్నారు, మోక్షస్థితిని పొందుతున్నారనమాట. అయితే ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా భగవంతుడి యొక్క చైతన్యమే నిండి ఉంది. ఆయన విభూతులని తెలుసుకోవడము, తర్వాత నేను ఎవరిని అనుకున్నప్పుడు ఈ శరీరము, ఈ ఉపాధి కాకుండా ఆ లోపల ఉన్న ఆత్మజ్యోతి ఏదైతే ఉందో ప్రకాశము, దానిని గమనించడము, అదే తను అని తెలుసుకోవడము, ఆ జీవభావాన్ని వదిలిపెట్టడము, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ అనుభవం ద్వారా ఈ విజ్ఞానం సంపాదించడము, ఇలా ఈ పరమాత్మని గ్రహించగలగడము, ఇవన్నీ చేసిన వాళ్ళు ఆ పరమాత్మని పొందుతారు. గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.